నేనేమాత్రం కూడా ఇంకా వైఎస్ఆర్సీపీలో కొనసాగలేను అని చెప్పి మరి వారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి వచ్చారు కాబట్టి దానికి స్వాగతం సుస్వాగతం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిని సోదరి గళ్ళ మాధవి, అధ్యక్షులు మానుకొండ శివప్రసాద్ గారు, తమ్ముడు దేవదాస్, నా తమ్ముడు మధ్యరాల మేని, ఇక్కడ ఆశీనులైన అనేక మంది తెలుగుదేశం నాయకులకు, ఆహుతులైన మీ అందరికీ ఈ సందర్భంగా పార్టీలో మీ అందరి సమక్షంలో చేరినందుకు చాలా సంతోషంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటీవల నేను తెలుగుదేశం పార్టీలో చేరాలని నేను అనుకుంటున్నాను అని ఒక సందర్భంగా ఒక అతను ఏదో ఒక ఎండోమెంట్స్లో నేను ఒక చైర్మన్గా చేస్తున్నాడు. గురువు గారు, మీరు ఎందుకు తెలుగుదేశం పార్టీకి చేరాలనుకుంటున్నారు? మీరు తొందరపడుతున్నారు, బాగా ఆలోచించండి, ఎందుకు చేరాలనుకుంటున్నారు మీరు అని అడిగాను. అప్పుడు నేను చెప్పాను, అయ్యా నాకు 3 పిల్లలు ఉన్నారు, ఆ 3 పిల్లల్లో 2 ఆడపిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసాను, కొడుకున్నాడు నిరుద్యోగి, మేము ఎస్సీ కులస్తులని. గత ప్రభుత్వంలో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ మరి నిరుద్యోగులకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మేము ఉపాధి మా దరిద్రాన్ని పాల్గొనడానికి ప్రభుత్వం తరఫున రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఎస్సీ కార్పొరేషన్ వాటికి ప్రభుత్వం కొన్ని నిధులు సప్లాన్ కింద నిధులు ఇస్తుంది. ఆ నిధుల ద్వారా మనం ఏదో లోన్ తీసుకుని బ్యాంక్ గ్యారంటీ ద్వారా కొంత 1 లక్ష 2 లక్షల అప్పు తీసుకుని తద్వారా మనం ఏదో ఉపాధి జరుపుకుని మా కాళ్ళ మీద మేము నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క దళితుడు 10,000 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకుని ఎవడైనా ఒక వ్యాపారం పెట్టుకోగలిగారా? గత ప్రభుత్వాలు చేసినాయి. ఇవాళ నా ఎస్సీలు నా బీసీలు అంటూ 33,000 కోట్ల రూపాయలని ఎస్సీ కార్పొరేషన్ సప్లాన్ నిధుల్ని దారి మళ్ళీ చేసుకుని ఇష్టం వచ్చినటువంటి వాటికి నవర్తనాల పేరుతో వాడేసుకున్నాడు. అలాగే బీసీ కార్పొరేషన్కి సంబంధించి 75,000 కోట్ల రూపాయలని కైంకర్యం చేసేసాడు. ఇదేమిటి అని ప్రశ్నించిన వాడిని జైల్లో వేస్తున్నాడు. మరి ఇక్కడ మన గుంటూరు జిల్లాలో కోటల శివప్రసాద్ గారిని సాగించాడు, ఇక్కడ ధూళిపాడ నరేంద్ర మీద, ఇట్లా కనపడ్డ వాళ్ళందరి మీద సాధించాడు, జైల్లో వేస్తున్నాడు. ఇలా ప్రతి వాడిని బెదిరించడం, జైల్లో పెట్టడం. ఇప్పుడు సోదరులు చెప్పారు, ఆయన డాక్టర్ నర్సీపట్నం డాక్టర్ గారు మాస్క్ అడిగినందుకు ఆయన పెడరెక్కలు విరగదీసి, వీళ్ళు అందరూ చాలామంది చూసే ఉంటారు, ఆయన పెడరెక్కలు విరగదీసి ఒక పిచ్చోళ్ళని రోడ్డు మీద ఊరేగించినట్టు ఊరేగించడం అన్నానికి కారకుడయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా కిరణ్ కుమార్ అనేటువంటి వాడు మాస్క్ పెట్టుకోలేదని చావు కొట్టారు పోలీసులు. మరి ఇసుక తరలిస్తున్నారని అడ్డుకున్నందుకు వరప్రసాద్కి శిరోముండనం చేశారు, తల ఒరిగేశారు. ఈ విధంగా ఎక్కడ చూసినా చంపేయటం, అడిగే దిక్కు లేకపోవటం, చివరిగా ఎంతమందిని జైల్లో వేసి చివరిగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసి 53 రోజులు జైల్లో పెట్టి అడిగే దిక్కు లేకుండా, ఇంత సాక్ష్యత లేకుండా ఆయన్ని అరెస్ట్ చేసి రాష్ట్రం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి.
ప్రజలందరూ భయంతో కొట్టుమిట్టాడిపోతున్నారు. ఏమి చేయాలి, ఏమి చేయాలి, ఏం చేయాలి భయపడిపోయారు. రాష్ట్రం మొత్తం భయపడిపోయింది. ఇలా భయపడుతూ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓట్లేద్దామా మనం? మళ్ళీ ఓట్లేద్దామా జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. జగన్మోహన్ రెడ్డికి నామరూపాలు లేకుండా ఈ దళిత శ్రేణులు మొత్తం కూడా శ్రమించాలి. చెప్పాలంటే కొన్ని గంటల వ్యవధి పడుతుంది తన గురించి చెప్పాలంటే. ఇలాంటి చిల్లర వేషాలు వేసే ముఖ్యమంత్రిని నా జన్మలో చూడలేదు. నాకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాడిని. నేను ఎప్పుడు